టీవీ 45 న్యూస్ కొత్త వలస ఈ రోజు అనగా శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కొత్త వలస తహసీల్దార్ వారి కార్యాలయం నందు ప్రజా ఫిర్యాదుల పరిష్కారాల వ్యవస్థ కార్యక్రమం నిర్వహించింది. స్వయంగా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించిన ఎస్కోట శాసనసభ్యురాలు కొల్ల లలిత కుమారి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజల నుంచి స్వయంగా ఫిర్యాదులను స్వీకరిస్తూ తక్షణమే వాటికి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. పౌరుల ఫిర్యాదులపై త్వరితగతిన చర్యలు తీసుకొని పరిష్కారం జరిగే వరకు పర్యవేక్షించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశించారు. ప్రజలకు పారదర్శకతతో కూడిన వేగవంతమైన సేవలు అందించడం ప్రధాన ఉద్దేశంగా కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అధికారులందరూ ప్రతి ఫిర్యాదును స్వీకరించి ప్రజలు 110 అనే టోల్ ఫ్రీ నెంబర్ కి డయల్ చేయడం ద్వారా ప్రతి ఫిర్యాదు యొక్క పరిష్కార స్థాయి తెలుసుకునే సౌకర్యం ఉంటుందని తెలిపారు. పట్టుకునే ఉన్న నెంబర్ ఆల్రెడీ కలెక్టర్ గారు మాట్లాడాను. 1063 నీకంటే నేను ఇంకా ముందు బాధ్యతలు తెచ్చుకున్నాను. మనం ఇప్పటికే అందరూ కూడా దరఖాస్తు చేస్తున్నారు. అది అది ఇస్తే మళ్ళీ కట్టాలంటే అన్ని కొత్త వలస మండల ప్రజా దర్బార్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా సభాధ్యక్షులు స్థానిక ఎంఆర్ఓ గారు అప్పలరాజు గారికి, వేదికపై ఉన్న వివిధ హోదాల్లో ఉన్న మా కూటమి ప్రజాప్రతినిధులందరికీ, మండల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రజాప్రతినిధులకు, ఏవైతే అర్జీల రూపాన ఇవాళ వివిధ శాఖలకు సంబంధించి ప్రభుత్వ దృష్టిలో పెట్టుకోవడానికి ఇది ఒక వేదికగా విచ్చేసిన ప్రజలందరకు, మండల వివిధ శాఖ అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. శ్రీ గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఫిర్యాదులు స్వీకరిస్తారు కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడద్దండి. అందరు ఎంతో బాధ్యతగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన, ఏవైతే ఇంకా అక్కడక్కడ ప్రజా ఫిర్యాదులను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఇవాళ ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల పైన ఉంది. ముఖ్యంగా ఎస్కోట్ నియోజకవర్గానికి వచ్చేసరికి నా పైన పూర్తి బాధ్యత ఉంది. ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఏవైతే సూపర్ 6 పథకాలు కావచ్చు, ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలకు అందజేస్తున్నా, ఏవైతే ఇంకా ప్రజా అవసరాల నిమిత్తం ప్రజలకు సంబంధించి అర్హత ఉన్న పెన్షన్స్ కావచ్చు, ఇంకా ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉన్నాయి. అదేవిధంగా హౌసింగ్ కొత్త ఇంటి కోసం దరఖాస్తులు కావచ్చు, ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు కావచ్చు, లేకపోతే సంక్షేమాల్లో ఫ్రీ గ్యాస్ ఇస్తున్నాం, గ్యాస్లో ఎక్కడైనా సబ్సిడీ పడకుండా ఏదైనా ఒకరిద్దరిని ఉండిపోతే వాటి యొక్క దరఖాస్తులు కావచ్చు, తల్లికి వందన ప్రోగ్రాం 13,000 రూపాయలు ప్రతి విద్యార్థికి తల్లి అకౌంట్కి వేస్తున్న సందర్భంలో కొంత ఆధార్ లింకప్ లేని కారణంగా
ఎక్కడైనా ఒకటో రెండో రాకుండా ఉన్న ఆ చిన్న విద్యార్థుల కోసం ఈ తల్లికి వందనం ప్రోగ్రాంలో దరఖాస్తులు కావచ్చు, రాలేని వాళ్ళు, లేక అన్నదాత సుఖీభవ రాలేని సందర్భంలో రైతులకు సంబంధించి ఉన్న అర్జీలు కావచ్చు, గ్రామాలకు వచ్చేసరికి మౌలిక వసతులకు సంబంధించి సిమెంట్ రోడ్లో కాలువలో సంబంధించిన అభివృద్ధికి నిధులు కావచ్చు, లేకపోతే ఇంకా మన కూటమి ప్రభుత్వంలో ఏవైనా ఇంకా మీకు రెవెన్యూ పరంగా గత ప్రభుత్వ నిర్లక్ష్యమా మన దురదృష్టమా ఈ రీసర్వే పేరున చేసిన భూ సమస్యలకు సంబంధించి మన భూములు ఇతర పేర్లు పడడం, లేకపోతే ఇంకా ఈ 100 అకౌంట్లకు కానీ ఇతర భూ సమస్యలకు సంబంధించిన అర్జీలు కానీ ఇవాళ అన్నీ కూడా ఈ ప్రజా దర్బార్లో పెట్టుకోవడానికి తెలియజేయడానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకోవాలని శాఖల వారీగా కూడా సంబంధిత అధికారులకి ఇక్కడికిక్కడే కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటూ మరి ఎంఆర్ఓ గారి సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకొని అదేవిధంగా ప్రభుత్వం దృష్టిలో మేము కూడా పెట్టడానికి ఇది ఒక పరిష్కార వేదికగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని మరి మన కూటమి ప్రభుత్వం దృష్టి